రైట్. వెంకటేష్ గారు మీరు చెప్పండి, ఏమిటి ఈ రకంగా ఇవ్వటం నైతికంగా కరెక్టేనా? ఒకప్పుడు జగన్ గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టడమే తప్పని ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గానే ఈ రకమైనటువంటి బెనిఫిట్స్ తీసుకుంటున్నారనే విమర్శ వస్తూ ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి మళ్ళీ ఇప్పుడు టికెట్ రేట్లు పెంచారు. సో వీళ్ళిద్దరి కోసమే నన్న టికెట్ల రేట్లది క్యాబినెట్ది కాకపోయినా ఓవరాల్గా వీళ్ళిద్దరికీ మంచి బెనిఫిట్గానే ఉందని విమర్శలు వస్తున్నాయి కదా, మీరేమంటారు? వెరీ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. మీకు ప్యానల్ ఉన్న సోదరులకి, సాక్షి వీక్షకులకి కూడా వెరీ గుడ్ మార్నింగ్. చాలా విచిత్రమైనటువంటి ఒక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పొచ్చు. ఇది నిజంగా చెప్పాలంటే ఇది క్విట్ ప్రోకో కింద మనం ట్రీట్ చేయాలి. వాస్తవంగా ఈ పరిశ్రమల విధానం కానివ్వండి, పరిశ్రమలకు పాలసీ కానివ్వండి, ఏ విధంగా డిజైన్ చేయబడింది, ఏ రకంగా ఇటువంటి గ్రాంట్స్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది అనేది చాలా విచిత్రంగా ఉంది. కొత్త యూనిట్ ఏర్పాటుకు కాదు సార్ ఇప్పుడు ఇచ్చేది కూడా, ఉన్న యూనిట్ కి ఉన్నటువంటి టెక్నాలజీ అప్గ్రేడేషన్ పేరుతో ఈ సబ్సిడీని, ఈ రాయితీలను తీసుకోవడం మరీ విచిత్రం. దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్న పర్సంటేజ్ విధానం ఏదైతే ఉందో, దీనిలో ఈ సబ్సిడీలు తీసుకోవడానికి నైతికంగా కాదండి, అసలు యాక్ట్ ప్రకారం కూడా చల్లదు. ఎవరైనా దీన్ని న్యాయస్థానాల్లో ప్రశ్నిస్తే ఖచ్చితంగా కోర్టులు దీనికి వ్యతిరేకంగా ఇచ్చేటువంటి ఒక పరిస్థితి కూడా మనం అందరం చూస్తున్నాం. దానికి మరీ విచిత్రం ఏంటంటే, తండ్రి కొడుకులు ఇద్దరు కేబినెట్ సమావేశాల నుంచి బయటికి వెళ్ళి ఈ చర్చని రిమైనింగ్ మినిస్టర్స్ తో చేయించి అల్టిమేట్ గా బయటకు వచ్చాక స్టాంప్ వేసి సంతకం పెట్టేది మాత్రం వీళ్ళు. మళ్ళీ క్యాబినెట్ బ్రీఫింగ్ లో చెప్పకుండా రహస్యంగా ఉంచారు. దాంతో ఏమైంది అంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా తప్పు చేశాము అనే ఫీలింగ్ లో ఉన్నారా, లేకపోతే జనంలోకి వెళ్ళకూడదనే ఆ కోరిక? సార్ అల్టిమేట్ గా క్యాబినెట్ మీటింగ్ లో పెట్టినా పెట్టకపోయినా ఈ రాష్ట్రంలో ఎవరు కళ్ళు మూసుకుని కూర్చునేటువంటి పరిస్థితి కాదు. అందులోనూ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎప్పుడు కూడా విజిబుల్ గా అన్ని గమనిస్తున్నటువంటి పరిస్థితి. అటు కమ్యూనిస్ట్ పార్టీలు కానివ్వండి, ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వైకాపా పార్టీ కానివ్వండి, అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులు కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీవోల మీద నిరంతరం నిఘాతో ప్రజల యొక్క సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. లేకపోతే ఇన్ని దోపిడీ విధానాలు బయటకు వచ్చేవి కాదు సార్. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే, తిరుమలకి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానివ్వండి, హెరిటేజ్ ఏ రోజు కూడా రూపాయి లబ్ధి పొందలేదు నా టెన్యూర్ లో అని చెప్పేసి ఆయన బాహాటంగా ప్రజాబాహుళ్యంలో ఒక వార్తని స్ప్రెడ్ చేయడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంకా విజిబుల్ గా ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ కి సంబంధించి ఎలా డబ్బులు దోచుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి, ఏదైతే ఆడిట్ ఆఫీసర్స్ ఇది రాంగ్ అని చెప్పిన తర్వాత కూడా బోర్డు యొక్క డైరెక్షన్స్ తో ఎలాగ డబ్బులు వసూలు చేసుకున్నారు వాళ్ళ యొక్క డబ్బులు, ఇప్పుడు ఏదైతే నెయ్యికి సంబంధించిన కానివ్వండి, రిమైనింగ్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, సడన్ గా 300 రూపాయల రేట్లు ఎలా పెరిగినాయి, ఎందుకు పెరిగినాయి అనేది ప్రజా బాహుళ్యంలోకి ఆల్రెడీ ఏరిపోయింది. కాబట్టి హెరిటేజ్ కి సంబంధించి అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి కేసులు కానివ్వండి, అసలు ఈ కంప్లీట్ ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి కేసులు కానివ్వండి, ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన కేసులు కానివ్వండి, హెరిటేజ్ కి సంబంధించిన ఆస్తులు, ఆ భూములకి వైపు నుంచి ఎటువైపు రోడ్లు వెళ్ళినాయి, ఆ రోడ్లు అటువైపుగా ఎరడానికి గల కారణం ఏంటి, దీనివల్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబ ఆస్తులకి లేదా కుటుంబ కంపెనీలకి ఏ విధంగా లబ్ధి పొందింది అనేది అంతా విశదీకరిస్తూ గతంలో కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా మనందరం చూసాం. అల్టిమేట్ గా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు పక్కన లోకేష్ గారి తోడలుడికి సంబంధించినటువంటి 54,000 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో, అత్యంత విలువైన భూములు సుమారుగా 5,000 కోట్లు, 3,500 సబ్జెక్టు కరెక్షన్ 3,500 నుంచి 5,000 కోట్ల రూపాయల భూములు రెగ్యులరైజ్ చేయబడి. మనందరం గమనిస్తే సార్, కాస్త వెనక్కి వెళ్ళి మాట్లాడితే పులివెందులకు సంబంధించినటువంటి కార్యక్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఆయన మీద వచ్చిన అపవాదం ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆస్తుల్లో కొన్ని అటవీ భూములు కలిసి ఉన్నాయి అన్నప్పుడు ఆయన బాగా బయటకు వచ్చి అసైన్ ల్యాండ్స్ అన్నిటి కూడా ఆయన వెనక్కి తిరిగి ఇవ్వటం
మనందరం చూసాం. వెంటనే ఆ భూమి మొత్తం Yes, ఇచ్చేసారు, వెనక్కి ఇచ్చేసారు. నాకు మాకు మొత్తం తెలియదు, ఇచ్చేసారండి. ఆ కొన్నప్పుడు మాకు మన తెలియదు ఈ మన విషయం అని చెప్పి. ఇది నా ఫ్యామిలీ ఆస్తులు, ఆ, ఆయన దగ్గర నుంచి నాకు సంక్రమించినవి, దాని మీద నాకు అవగాహన తక్కువ ఉంది, ఒకవేళ నిజంగా కలిసి ఉన్నట్లయితే ఖచ్చితంగా దాని అంతటిని కూడా నేను వెనక్కిస్తున్నాను అని చెప్పేసి దేవాలయం లాంటి అసెంబ్లీలో చెప్పినటువంటి పరిస్థితి. దానికి పూర్తిగా విరుద్ధంగా మేము ఆల్రెడీ కలిపేసుకున్నాం, మా అండర్లోనే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, మా అండర్లో ఉన్నాయి కాబట్టి మాకు రెగ్యులరైజ్ చేయండి అని చెప్పేసానంటే అక్కడ ఖచ్చితంగా ఆ మున్సిపాలిటీకి సంబంధించి కానివ్వండి, ఆ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వ్యవస్థలో దాన్ని తిప్పికొట్టాల్సింది పోయి ఆ సంబంధిత ఆస్తులన్నీ కూడా అతనికి రాసిచ్చేటువంటి ఒక కార్యక్రమం మనం చూసాం. దానితో పోల్చుకుంటే హెరిటేజ్కి చేసింది చాలా తక్కువే అని చెప్పాలి. ఈరోజు రెండో విషయానికి వచ్చినట్టే సార్, ఇప్పుడు హెరిటేజ్కి సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు బయటకు వెళ్ళిపోయారంట. అసలు ఈ సినిమా టికెట్ల వ్యవహారానికి వచ్చేపాటికి డిప్యూటీ సీఎం గారు అసలు కేబినెట్ మీటింగ్కే రాలేదు. మరి ఎందుకు రాలేదు అనే దానికి ఈ రోజు వరకు వివరణ లేదు. అంటే దానికి క్యాబినెట్కి వెళ్ళక్కర్లేదు, దానికి క్యాబినెట్ సంబంధం ఉండదు. క్యాబినెట్ బిల్లో కి ఇచ్చేస్తే వెళ్ళకపోయినా సరిపోతుంది. క్యాబినెట్ కి వెళ్లాల్సిన అవసరం ఏం లేదు సార్. అది కానీ ఈ రాష్ట్రానికి అది సంబంధించినటువంటి జనరల్గా వెళ్ళాలి కదా. చర్చలు జరుగుతున్నప్పుడు డిప్యూటీ సీఎం గారి అటెండెన్స్ కంపల్సరీ ఉండాలి సార్, అవును. కంపల్సరీ ఉండాలని అంటే అనేది చెప్పి డబ్బింగ్లో ఉన్నారని చెప్తున్నారు కదా. సినిమా రేపు 19 ఇప్పుడు రిలీజ్ ఉందట కదా, సినిమా ఆడవాళ్ళు ఉన్నారేమోలేండి. సరే, ఈ రాష్ట్ర పరిస్థితి ఆఖరికి ఒక సినిమా లాగా తయారైందని చెప్పేసి మనందరం అనుకోవాలి. సినిమా లాగా తయారైందా? ఆయనకి డబ్బింగ్ ఉంటే క్యాబినెట్ మీటింగ్ కి ఎగ్గొట్టడం ఏంటి సార్? డబ్బింగ్ ఆపుకోవాలి, సినిమా ఆపుకోవాలి అవసరమైంది, అంతే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి చర్చల మీద కానివ్వండి, ఖర్చుల మీద కానివ్వండి, ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద జరిగేటువంటి ఒక చర్చలో కన్సెంట్ మినిస్టర్ లేకుండా చేయటం మనం అందరం అసలు చాలా విచారించదగ్గ విషయం. రైట్. అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారు, మేము అందరినీ కంట్రోల్లో పెడుతున్నాను, నేను అందరినీ హెచ్చరిస్తున్నాను, అందరితో చాలా జాగ్రత్తగా పనిచేస్తున్నాను. మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేప్పటికి ఆయన కంట్రోల్ వీగిపోతుందా అని చెప్పేసి మనం అందరం అడగాల్సినటువంటి ఒక పరిస్థితి. అంత ధైర్యం మనం అడగచ్చు, కానీ ఆయన అడిగే పరిస్థితి ఉండదు. ఈయన కూడా ఆయన అడగరు. ఇద్దరు నిన్న మనమైతే అడగాలి కదా. జగన్ గారు ఒకళ్ళు జాకీలు పెట్టుకుంటున్నారు, కానీ నిన్న మొన్న జగన్ గారు వ్యాఖ్యానించారు కదా, ఒకళ్ళు జాకీలు పెట్టుకోవడం తప్ప జనానికి ఏం ప్రయోజనం జరుగుతుంది అన్నారు కదా. రైట్. సుధాకర్ గారు కాణిపాక నుంచి. సుధాకర్ గారు నమస్కారం, మాట్లాడు. నమస్కారం కుమినేని గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. ఇప్పుడు హెరిటేజ్కి ఇంతగా లబ్ధి చేకూర్చాలని చేయాల్సిన అవసరం ఏముంది కుమినేని గారు? ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది? ఎన్ని చోట్ల హెరిటేజ్ సంస్థ ఉంది కుమినేని గారు? యాక్చువల్లీ ఉన్నది వచ్చి కాశీపేటల దగ్గర ఒక యూనిట్ ఉంది. ఆ యూనిట్ కు కరెంట్లో కానీ నీటిలో కానీ ఇంత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వేల మందికి ఉపాధి కల్పించే అమర్రాజా ఫ్యాక్టరీ కూడా ఇక్కడ ఉంది, చిత్తూరు జిల్లాలోనే ఉంది కుమినేని గారు. కానీ అలాంటి సంస్థలకు ఏం చేయలేదు. ఒకప్పుడు ఇదే పతనావస్థలో కూరికిపోతూ అప్పులు పాలైపోయిన దీన్ని సత్యం కంప్యూటర్స్ విషయంలో వచ్చి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకుంటే అప్పుడు ఎలా విమర్శలు వచ్చింది కుమ్మినేని గారు. అలాంటి పరిస్థితి పతనావస్థలో ఉండి కార్మికులకు కూడా జీతాలు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏదన్నా గవర్నమెంట్ నుంచి ఒక సహాయం తీసుకుంటే దాంట్లో అర్థం ఉంది కుమ్మినేని గారు. సూపర్ 6 ఫెయిల్యూర్ లో ఉంది. రైతులు ఈసారి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు పతనావస్థలో ఉన్నారు కుమ్మినేని గారు. పూత మొత్తం మగ్గి రాలిపోయింది. ఏ మాత్రం 15% కూడా మామిడి పండ్లు ఆదాయం లేదు ఈసారి సంవత్సరం. అంత దారుణంగా ఉంది కుమ్మినేని గారు. దానిపైన స్పందన లేదు. ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు హెరిటేజ్ ని మటు చూసుకొని విద్యుత్తులో కూడా రైతే గ్రామాల్లో ఇప్పుడు విద్యుత్ వచ్చి 5 గంటలు కట్ చేస్తున్నారు కుమ్మినేని గారు. నిజమా? అప్పుడే మొదలైపోయింది కుమ్మినేని గారు. మార్నింగ్ 2 hours, మధ్యాహ్నం 1.5 hours, ఈవినింగ్ ఒక 2 hours కట్ చేస్తున్నారు. కోతలు లేని ప్రభుత్వం అని చెప్పారు కదా, కోతలు లేని రాష్ట్రం. ఇప్పుడు మటుకు హెరిటేజ్ మటుకు రూపాయి సబ్సిడీ ఇస్తున్నారు. రైట్. ఇక్కడ గ్రామాలు ఈ స్థితిలో ఉన్నాయి. ఇక చూస్తే మన పవన్ కళ్యాణ్ గారి సినిమాకు రాయితీ ఇస్తున్నారు కదా, టికెట్ పెంచుకోమని చెప్పారు కదా. నిన్న హైకోర్టు ఏదో చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది 90 రోజులకు ముందు పర్మిషన్ తీసుకుంటే గానీ పెంచకూడదు అని చెప్తున్నారు కదా. లేదు, అది హైకోర్టు, తెలంగాణ హైకోర్టు చెప్తే దాని మీద స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. మీరు తెలుసుకుని మాట్లాడింది అటువంటి విషయం. ఏదైనా కానీ ఇంత దౌర్భాగ్యం ఇదేమంటే ఇప్పుడు వాళ్ళిద్దరికి బాగానే గిట్టుబాటు అయిందనేది జనరల్ గా ఇప్పుడు మన మిత్రులు మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది. రైట్. సురేష్ గారు చెప్పండి, ఏమిటి ఈ 2 అంశాల మీద మీ అభిప్రాయం చెప్పండి. సురేష్ గారు. సార్, ముందుగా మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు కందారపు మురళి అన్న గారికి, విశ్లేషకులు వెంకటేష్ గారికి నా నమస్కారాలు. ఈరోజు ఎలా ఉందంటే సార్ పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం మనం చూస్తాం. రాష్ట్రంలో
రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా ఆరోగ్యశ్రీ, అదేవిధంగా జలయజ్ఞము, వ్యవసాయము, ఇలాంటివన్నీ గుర్తొస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే అమ్మఒడి, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్య స్థాపన, అదేవిధంగా రైతు కోసం రైతు భరోసా కేంద్రాలు, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న చేయూత లాంటి పథకాలు గుర్తొస్తాయి. మరి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తొచ్చే ఒకే ఒక పేరు హెరిటేజ్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిత్యం ఆ హెరిటేజ్ ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా హెరిటేజ్ ని తమ కుటుంబ వ్యాపార సంస్థ అయినప్పటికీ కూడా నిస్సిగ్గుగా నైతిక విలువలు లేకుండా ఈ రకమైనటువంటి చర్యలు పనిచేయడం, ప్రతిసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రతిసారి కూడా అత్యధికమైనటువంటి రాయితీలను, అత్యధికమైనటువంటి లబ్ధిని హెరిటేజ్ కి నిస్సిగ్గుగా కల్పించినటువంటి పరిస్థితి. సార్, మా చిత్తూరు జిల్లాలో స్వాతంత్రానికి పూర్వం నెలకొల్పబడినటువంటి చిత్తూరు డైరీ ఒకటి ఉండేది. కోఆపరేటివ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాన్ని మళ్ళీ కూడా పునరుద్ధరించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తన సొంత హెరిటేజ్ కంపెనీ అభివృద్ధి కోసం ఒక పథకం ప్రకారం ఉత్తమమైనటువంటి పరిస్థితుల్లో రైతులందరికీ మేలు జరిగేటువంటి రీతిలో రోజుకి దాదాపు 2 లక్షల లీటర్ల పాల సామర్థ్యాన్ని ప్రొక్యూరింగ్ చేస్తున్నటువంటి ఒక చిత్తూరు డైరీని పథకం ప్రకారం ఆర్థిక నష్టాల బాట పట్టేటువంటి విధంగా తయారు చేసి రైతులకు చెల్లింపులు కూడా చేయడానికి దీనావస్థకు చేర్చేసి మొత్తం కూడా మూతపడేటువంటి రీతిలో పథక రచన చేసి ఆ యొక్క చిత్తూరు డైరీని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి తన సొంత కంపెనీకి మాత్రం ఏ రకంగా రాయితీల మీద రాయితీలు, అదేవిధంగా అమరావతిలో చూస్తే ఏ రకంగా భూమిని కొనుగోలు చేసి ఆ భూమి చుట్టూ కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు రావడానికి కోసము ఆయన వేసినటువంటి పథకాలన్నీ కూడా యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మరి మొన్నటికి మొన్నే లడ్డు వ్యవహారం చర్చ జరుగుతున్నప్పుడు నేను నా కంపెనీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ₹1 కూడా లబ్ధి తీసుకోలేదని బాహాటంగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే దీనిని బట్టి స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి వ్యవహారం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి మాటలు ఒక రకంగా ఉంటాయి, చేతలు మరొక రకంగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు 2 నాలుకల ధోరణి అనేటువంటి ప్రసిద్ధికి ఎక్కినటువంటి వ్యక్తులు. చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా ప్రజల్లో ఉన్నటువంటి పేరు 2 నాలుకల ధోరణిని ప్రదర్శిస్తారు అని. మరి అది నిజం చేస్తూ ఈ రోజు జరిగినటువంటి చర్య. మరి ఇదే రీతిలో ఇతర డైరీలకు ఈ రకమైనటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వగలుగుతారా చంద్రబాబు నాయుడు గారు? హెరిటేజ్ కి వర్తింపజేసినటువంటి రాయితీలు 100% స్టేట్ జిఎస్టీలో రాయితీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బిల్లులో యూనిట్కి ₹1 లబ్ధి. ఈ రకమైనటువంటి లబ్ధిని ఇతర డైరీలకు కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఇది పారదర్శకంగా అందరికీ జరిగినట్టు, సమన్యాయం జరిగినట్టు. మరి కేవలం హెరిటేజ్ కు మాత్రమే ఈ రకమైనటువంటి రాయితీలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఇది ఒక రకమైనటువంటి దోపిడీ కాదా? ఇది పాలనలో వాళ్ళు చేసేటువంటి ప్రమాణానికి భంగం కాదా పదవి తీసుకునేటప్పుడు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే గడిచిన సాధారణ ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో అత్యధిక లబ్ధి జరిగింది ఎవరికి అంటే అది కేవలం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే. ఎన్నడూ చూడని అధికార దర్పాన్ని చూసుకోగలుగుతున్నారు, ఎన్నడూ చూడని ఆర్థిక లబ్ధిని చూసుకోగలుగుతున్నారు. తన సినిమాలకి గతంలో అవస్థలు పడుతూ సినిమా టికెట్లను పెంచుకునే పరిస్థితి ఉందని చెప్పి మాట్లాడి ఇప్పుడు స్వతహాగా ఆయనే ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎక్కడా లేని ఇబ్బందులు, ఆయన సినిమా టికెట్లకు ఎక్కడ లేని ధరలు రెక్కలు వచ్చినటువంటి పరిస్థితి. మరి ఆయన కూడా సొంత పరిశ్రమకి బాగోగుల కోసం ఏమైనా చర్యలు తీసుకున్నారా? మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా సినీ పరిశ్రమ యావత్ మొత్తం కూడా విశాఖకు రండి, మీకు భూములు కేటాయిస్తాము, మీకు స్టూడియోలకు భూములు కేటాయిస్తాము, షూటింగ్లకు వెసులుబాటు కల్పిస్తాము, రాయితీలు ఇస్తాం, ప్రోత్సాహకాలు ఇస్తాం, పరిశ్రమ బాగుపడాలి, పరిశ్రమలో ఉన్నటువంటి కింది స్థాయి రోజువారీ కూలీ నుంచి నటుల వరకు మొత్తం కూడా బాగుపడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తే ఈరోజు సొంత పరిశ్రమ కోసం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చేస్తున్నారా? కేవలం సొంత సినిమాలకు చేసుకుంటున్నారు. ఇది సార్ పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి తీరు ఈ రకంగా ఉంది, పవన్ కళ్యాణ్ గారి తీరు ఈ రకంగా ఉంది తప్ప రాష్ట్ర ప్రజలు, అన్ని సామాజిక వర్గాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో. రైట్.